సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ టెక్ మెంటర్ తెలుగు. సో ఈరోజు నేను మీకు ఒక టాపిక్ అయితే చెప్పబోతున్నాను. సో అది వచ్చేసరికి ఒక 24 అవర్స్ మీరు ఏదైనా క్వశ్చన్ కావాలంటే ఒక ఎక్స్పర్ట్ని ఎలా అయితే అడుగుతామో, సో ప్రతిరోజు ఆ ఎక్స్పర్ట్ కావాలంటే కుదరదు మనకి. సో ఆ టైంలో ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి అంటే మనం మ్యాక్సిమం గూగుల్ క్రోమ్ని లేదంటే గూగుల్ సెర్చ్ని రిజల్ట్గా తీసుకుంటాం. సో దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఇవాళ అయితే నేను చూపిస్తాను. సో అదేంటో కాదు, చాట్‌జీపీటీ అనమాట. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. నా పేరు వచ్చేసరికి కుమార్. సో మన ఛానల్లో అయితే ఏఐ అండ్ టెక్నాలజీ మీద అండ్ ఆల్సో మొబైల్ టిప్స్ అండ్ అన్బాక్సింగ్స్తో కూడా చాలా వీడియోలు అయితే చేస్తుంటాం. సో ఇది నాకు సెకండ్ వీడియో. మనల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో తద్వారా మీరు నాకు ఒక మంచి హైప్ ఇచ్చినట్లయితే అవుతుంది. అండ్ ఆల్సో మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి చాట్‌జీపీటీ అంటే ఏంటి? చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే చాట్‌జీపీటీ అంటే ఏం లేదు, జస్ట్ ఇలా మనం ఏదైనా చాట్ చేస్తే దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రీపోస్ట్ చేస్తుంది కదా అని అనుకుంటారు. సో యాక్చువల్లీ చాట్‌జీపీటీ అంటే నార్మల్గా ఒక ఏఐ అనమాట. సో అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బేస్ అయ్యి మనం అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా ఒక స్మార్ట్గా ఒక వేలో ఆలోచించి మరి మనకు ఒక పర్స్పెక్టివ్ని అయితే క్రియేట్ చేసి పెడుతుంది. సో నార్మల్గా అయితే ఒక గూగుల్ సెర్చ్లో మనం ఏదైనా క్వశ్చన్ డౌట్ వచ్చి అడిగితే సో అది ఏం చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆల్రెడీ ఉన్న డేటానే అది వెతికి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి ఆన్సర్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో చాట్‌జీపీటీలో టోటల్ డిఫరెన్స్ అనమాట. సో చాట్‌జీపీటీ వచ్చేసరికి ఆల్రెడీ ఒక డేటా ఉంటుంది, బ్యాక్లాగ్లో కొంచెం ఒక స్టోరేజ్లో డేటా ఉంటుంది దానికి సంబంధించి. సో ఆ డేటాని యూజ్ చేసుకుని ఒక హ్యూమన్ బ్రెయిన్ అయితే ఏ పర్స్పెక్టివ్స్లో ఆలోచిస్తుందో సో ప్రతి పర్స్పెక్టివ్లో ఆలోచించి మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ని అయితే ఇస్తుంది అనమాట. సో అది చాట్‌జీపీటీ వల్ల యూస్ అయితే అది ఒక హ్యూమన్ అయితే ఎలా అయితే ఆలోచిస్తాడో అదే పర్స్పెక్టివ్లో క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. సో ఇంకా చాలా చేసుకోవచ్చు. నేను దాని మీద ఒక స్పెషల్గా ఒక టాపిక్ కూడా చేస్తాను, చాట్‌జీపీటీతో ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి ఒక వీడియో వస్తుంది. సో అది కుదిరితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి చాట్‌జీపీటీని ఎలా యూజ్ చేయాలి. సో కొంతమందికి చాలామందికి తెలుసు, ఎందుకంటే బ్రో ఇది మేము ఇప్పటి నుంచో వాడతాం మాకెందుకు తెలుస్తుంది, ఇప్పుడు ఎలా అవసరమా అని అడుగుతారు. కానీ నేను ఇప్పుడు చేసేది ఏంటంటే చాలా బిగినర్స్ కోసం మాత్రమే. సో ఇది ఒక సిరీస్లో వెళ్ళాలి కాబట్టి బేసిక్స్ నుంచి మొత్తం చెప్తాను అనమాట. సో ఇంకా దీని మీద చాలా వీడియోస్ వస్తుంటాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలని అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే వేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాట్‌జీపీటీలో మనం అడిగే ప్రశ్న అనేది క్లారిటీగా అడగాలి. సో మనకి ప్రశ్న అనేది క్లారిటీగా అడగకుండా మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలంటే అది కూడా రాదు. సో అది ఇప్పుడు ఎలా అడగాలో కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ రికార్డ్ అయితే మీకు స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. రైట్. సో ప్లే స్టోర్కి వెళ్ళి చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. సో చాట్‌జీపీటీ అని టైప్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన వెంటనే షాట్ తీసుకుంటా. సో గైస్ ఓపెన్ చేసిన వెంటనే మనకి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ కోసం అంటే నేను ఇలా చెప్తున్నాను కదా. సో మనం అడిగే క్వశ్చన్ తెలుగులోనే ఉంది, మన ఛానల్ కూడా మ్యాక్సిమం తెలుగుగానే ఉంటుంది కాబట్టి. సో నా యూట్యూబ్ ఛానల్ కోసం ఒక 5 టాపిక్స్ చెప్పు టెక్ కంటెంట్లో. సారీ, ఇప్పుడు నేను ఇది టైప్ చేశాను. సో దీన్ని అయితే సెండ్ చేస్తున్నాను, వచ్చే రిజల్ట్స్ చూద్దాం. సో చూసారా, ఇప్పుడు మనకి వితిన్ సెకండ్స్లోనే మనకి మ్యాక్సిమం వచ్చింది. సో టెక్ యూట్యూబ్ ఛానల్ కోసం మంచి వ్యూస్ వచ్చే 5 కంటెంట్ ఐడియాస్ ఇది అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏఐ అండ్ టూల్స్ అంట. సో అలా మనకు కావాల్సినవి ఒక 5 టాపిక్స్ అయితే ఇచ్చింది. సో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో దాని మీద మనం అయితే వీడియోస్ అయితే చేసుకోవచ్చు, ప్రతి టాపిక్ గురించి అయితే వస్తుంది. సో ఇలాంటి కంటెంట్స్ అయితే వస్తాయి. ఇంకొకటి చూపిస్తాను అండి. సరే, బాయ్.
సో ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతున్నాను. సో 10th క్లాస్ సారీ బ్యాక్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ ఇన్ తెలుగు. సో మన తెలుగు కాబట్టి చెప్తున్నాను, ఇన్ తెలుగు. సో సెండ్ చేశాను. సో అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి చూసారా. సో మీకు స్క్రీన్ మీద చూడండి, మనకి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో దీన్ని యూస్ చేసుకుని స్టూడెంట్స్ అయితే చాలా వరకు అయితే చదువుకోవచ్చు. సో ఏపీ గురించి ఉంది అండ్ ఆల్సో తెలంగాణ గురించి కూడా ఉంది. సో మనం దీన్ని యూస్ చేసుకునే విధానం బట్టి మనం ఏంటి అనేది మనకి క్లారిటీ వస్తుంది. సో ఇదైతే మనం చాలా యూస్ చేసుకోవచ్చు. ఆల్సో మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా అయితే యూస్ చేయాలి. సో మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఒకటి, పర్సనల్ డేటా అయితే మనం ఎప్పుడు కూడా షేర్ చేయొద్దు. అంటే లైక్ ఏదైనా బ్యాంకింగ్ ఓటీపీస్ కానీ డీటెయిల్స్ కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓటీపీ వచ్చిందంటే మీరు డైరెక్ట్గా చాట్‌జీపీటీలో అయితే ఎంటర్ చేయొద్దు. సో ఏంటంటే ప్రతి డేటా స్టోర్ అయితే అవుతుంది, అది కూడా మన క్లౌడ్లోనే ఉంటుంది, వాళ్ళ సర్వర్లో అయితే ఏముండదు. సో ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కూడా ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. ఏంటంటే ఏఐ ఇచ్చింది కాబట్టి ప్రతిసారి కరెక్ట్ అవ్వాలని లేదు. సో మనం కూడా ఒకసారి పర్స్పెక్టివ్లో ఆలోచించుకొని అది కరెక్టా కాదా అని మనమే క్వశ్చన్ వేసుకొని సో మనం బయట చెప్పుకోవాలన్నమాట. సో ప్రతిదాన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే చాట్‌జీపీటీ గురించి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లైక్ అయితే చేయండి వీడియోని, ఇంకా చాలామందికి అయితే పుష్ అయితే ఇస్తుంది యూట్యూబ్. అలాగే కింద హైప్ బటన్ కూడా ఉంటుంది, హైప్ కూడా చేయండి. ఇంకా నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అయితే అవుతుంది వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.